నాటడానికి కొందరు వాడుకుంటున్నాడు, నీళ్లు పోయడానికి కొందరు వాడుకుంటున్నాడు, వృద్ధి చేసేది మాత్రము దేవుడే. నీ జీవితంలో కార్యం జరిగింది అంటే అది కేవలము దేవుడే. దేవునికి నువ్వు మహిమ ఇవ్వాలి, దేవునికి నువ్వు ఘనత ఇవ్వాలి. నీవు నీ జీవితంలో ఏదైనా జరుగుతుందనుకో, నీవు ఎవరికి మహిమను ఇస్తున్నావు, ఘనతను ఇస్తున్నావు, ఎవరిని పొగుడుతున్నావు అంటే నా అయ్యగారు వల్లే, మా అయ్యగారి వల్లనే, ఆ సంఘం వల్లే. దేవుడికి మహిమ ఏంటి, దేవుడికి ఘనత ఏంటి? ఎవరి సేవకులు కూడా చాలా మంది, నేను ప్రార్థన చేస్తేనే ఆమె మారింది, నేను వారిని దర్శిస్తేనే వాళ్ళ బతుకులు మారినాయి, ఎలా చెప్పుకుంటాం? సేవకుల్లో కానీ, సేవకులలో కానీ, విశ్వాసులు కానీ ఎవరిలో కూడా ఎక్కడ కూడా జాగ్రత్తగా గమనించబడిపోయినారా, దేవునికి మహిమ కలిగేటట్టుగా జీవించకపోతే అది సరైన భక్తి కాదు.